ఏపీలో మద్యం టెండర్ల ప్రక్రియ ముగిసింది. షాపుల కోసం వ్యాపారులు భారీగా ఎగబడ్డారు. దీంతో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. షాపుల కోసం టెండర్లు వేసిన వాళ్లలో ఆడవాళ్లు కూడా ఉన్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అడుగుదాం. దామోదర్, మద్యం టెండర్ల ప్రక్రియ ఎలా జరిగింది? రైట్, హరీష్ సిద్ధంగా ఉన్నాడు మాట్లాడటానికి. హరీష్, ఎలా ఉంది ప్రక్రియ? మద్యం టెండర్ల ప్రక్రియకు సంబంధించి చూసుకుంటే కనుక ఇది సాయంత్రం 5 గంటలకు ప్రక్రియ ముగిసింది. అయితే 5 గంటల లోపు వచ్చిన వాళ్ళు కూడా లోపలికి అలౌ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి టెండర్ల ప్రక్రియ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే టెండర్లతో పోల్చుకుంటే కనుక ఈ ఏడాదికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియకు మాత్రం కొంత స్పందన పెరిగిందనే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తున్నటువంటి నేపథ్యంలో టెండర్లకు సంబంధించినటువంటి ఫీజులు 50,000 కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరు పోటీలు పడి భారీగా టెండర్లు వేసినటువంటి పరిస్థితి. ఈ టెండర్లకు సంబంధించి కృష్ణా జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 330 షాపులకు సంబంధించి 30 షాపులను ఈసారి స్వయంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. 300 షాపులకు సంబంధించి భారీగా టెండర్లు పోయేటటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే సిండికేట్లు కూడా భారీగా రంగంలో దిగారు. దాదాపుగా 30 నుంచి 40 వరకు టీములుగా ఉన్నటువంటి సిండికేట్ వ్యాపారస్తులంతా కూడా కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతానికి చేరుకున్నారు. ఇందులో భారీగా టెండర్లు పోగొట్టినటువంటి పరిస్థితి. 5 గంటల లోపు వచ్చిన వారిని కూడా లోపలికి అనుమతించారు. ఇంకా టెండర్లు తీసుకునేటువంటి ప్రక్రియ మాత్రం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గత ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా మహిళలకు సంబంధించి ఆ టెండర్లకు సంబంధించినటువంటి హవా పెరిగినటువంటి పరిస్థితి. ఈ ఏడాది మాత్రం మహిళలు కూడా ఈ టెండర్లో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో చూసుకుంటే కనుక ఇటు పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వారు కూడా ఈ టెండర్లకు సంబంధించి భారీగా స్పందన లభిస్తుంది. అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలతో పాటుగా అటు ప్రతిపక్షానికి సంబంధించి రాజకీయ పార్టీలు అన్ని కూడా మూకమ్మడిగా ఒకేసారి ఒకే టెండర్లు ఒకే గ్రూపిజం మెయింటైన్ చేస్తూ ఏదైతే సిండికేట్కి సంబంధించినటువంటి బిజినెస్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు కూడా ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చినటువంటి పరిస్థితి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు మీకు ఏంటి సెంటిమెంట్ ఏంటి? కన్వర్ నుంచి వచ్చాం. సెంటిమెంట్ ఏముంది అంటే ఇంకా మధ్యమానంగానే కొంత లేడీస్ అంటే కొంచెం ఇదిగా ఉంటారు, కానీ మీరు బిజినెస్ సైడ్గా చూస్తున్నారా? అసలు బిజినెస్ వైపే చూస్తాం. అంటే అంతకుముందు ఇప్పుడు వేసారా? అసలు ఏంటి అంతకుముందు వేసాం. ఎలా ఉంటుంది అసలు బిజినెస్? అంటే ఇప్పుడు కొత్తగా పాలసీ వస్తుంది, కొత్తగా టెండర్ ఫీజు కానీ ఇవన్నీ అసలు ఎలా ఉంది? అదేమి టెండర్ ఫీజు అంటే బాగానే ఉంది కదా, మామూలుగా ఎప్పట్లానే వేసాము. కాకపోతే ఈసారి సిటీలోకి వచ్చేసరికి కొంచెం ఎక్కువ వేయాల్సి వచ్చింది. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్న వాళ్ళే వేయటం వల్ల కొంతవరకే వచ్చింది. ఇంతమంది ఎక్కువ మంది వచ్చారు ఈసారి, ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఒక మహిళగా మీరు ఇంతమంది మొహాల్లో కూడా ఒక మహిళగా ఇలా వచ్చేస్తున్నారు అంటే యాక్చువల్గా అయితే మహిళా సంఘాలు కానీ ఎవరైనా కానీ మద్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. మనకి డబ్బు లేదు కదండి, ఆదాయం లేదు కదా. మనకు ఉన్న ఆదాయమే మద్యం ద్వారా వస్తుంది. ఇంకా షాపే లేకపోతే ఇంకా మనకి ఆదాయమే రాదు కదా. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎలా ఉందంటే అడుక్కునే పరిస్థితిలో ఉంది. ఇది కూడా లేకపోతే ఆ కొంచెం ఇవ్వడు, జీతాలు కూడా ఇవ్వలేడు అనమాట. అందుకని ఎవరి బిజినెస్ వాడిది. బిజినెస్ పరంగా చూడాలి, అటు ఆందోళన కూడా వ్యక్తం అవుతున్నాయి. అనారోగ్యం అని చెప్పి మనుషులకి తాగేవాడికి లేని బాధ మనకి ఎందుకండి? అమ్మేవాడు శుభ్రంగా నమ్ముకుని వెళ్ళిపోతాడు, తాగేవాడు తాగి వెళ్తాడు. ఇదంతా బిజినెస్ పరంగానే చూడాలి ఇదంతే. అంటే మహిళలు కూడా చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు తాగట్లేదండి, అందరూ తాగుతున్నారు. ప్రతి ఒక్కరు తాగేవాళ్ళే. ఎవరి బిజినెస్ వాడిది. రైట్. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే టెండర్ల ప్రక్రియకు సంబంధించి మహిళలు కూడా భారీగా పోటీపడుతున్నారు. ఇది కేవలం వ్యాపారంగా మాత్రమే చూడాలి. వ్యాపారానికి సంబంధించి నిరసన వ్యతిరేకంగా వ్యక్తమవుతున్నటువంటి నిరసనలకు సంబంధించి మాత్రం ఇది ఎటు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా గతాలతో పోల్చుకుంటే కనుక ఈసారి మహిళలు కూడా భారీగా టెండర్లకు పాల్గొనడం, టెండర్లకు తరలి రావడం, అదేవిధంగా సిండికేట్స్ లో కూడా మహిళలది ప్రధాన పాత్ర కావడం ఈసారి మాత్రం మద్యం టెండర్లో చెప్పుకోదగ్గ విషయం. ఎస్, థ్యాంక్ యూ హరీష్. ఇక మద్యం టెండర్లలో దరఖాస్తుల విషయంలో మహిళల హవా కనపడుతుంది. విజయవాడకి అనంతపురం వెళ్దాం. అనంతపురంలో మద్యం టెండర్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. ఇవాళ చివరి రోజు కావడం ఆశావహులు క్యూ కట్టారు. జిల్లా వ్యాప్తంగా 236 మద్యం దుకాణాలు ఉండగా వాటిలో 23 దుకాణాలు ప్రభుత్వమే నిర్వహించబోతోంది. మిగిలిన 213 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించారు. ఇప్పటి వరకు 965 దరఖాస్తులు వచ్చాయి. ఆశావహులు పెద్ద ఎత్తున రానుండటంతో ఎక్సైజ్ కార్యాలయం కిటకిటలాడుతుంది. ఈ ఇష్యూకు సంబంధించి
రైట్, అనంతపురం నుంచి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, విజయవాడలో మద్యం టెండర్లకు సంబంధించి మహిళల హవా కనబడుతుంది. అనంతపురంలో ఏ విధంగా ఉంది? ఆఖరు తేదీ కావడంతో పెద్ద ఎత్తున మద్యం టెండర్లు వేయడానికి ప్రజలు బారులు తీరారు. మనమైతే అనంతపురం ఎక్సైజ్ కార్యాలయం ఎదుర్కొన్నాం. ఇక్కడ అనంతపురం అలాగే పెనుగొండ సబ్ డివిజన్కి సంబంధించిన టెండర్ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే ఈరోజు ఈవినింగ్తో సమయం గడుస్తున్నప్పుడు పెద్ద ఎత్తున అందరూ క్యూలలోకి వచ్చారు. గతం కంటే పెద్ద ఎత్తున ఇవాళ టెండర్ వేయడానికి ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ టెండర్ ప్రక్రియకి సంబంధించి అనంతపురం పరిధిలో ఎలా జరుగుతుందని వివరాలు తెలుసుకోవడానికి అనంతపురం డివిజన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మున్సిపల్ మన వద్ద ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్, మీ సబ్ డివిజన్ సంబంధించి టెండర్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఇవాళ ఆఖరి కదా, ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్ వచ్చింటాయి అనుకుంటారు? ఈ మా అనంతపురం ఎక్సైజ్ యూనిట్లో అండి 141 షాప్స్ ఉన్నాయి. 141 షాప్స్ ఉన్నాయి. ఈ 141 షాప్స్లో దీంట్లో 14 గవర్నమెంట్ అవుట్లెట్ పోగా 127 షాపులకు మనం టెండర్లు ఆహ్వానించడం జరిగింది. టెండర్లు ఏమో ప్రక్రియ సజావుగానే జరుగుతుంది. ఇప్పటి వరకు 500 అప్లికేషన్లు వచ్చాయి. 78 షాపులు 75 షాపులు దగ్గర షాపులు కవర్ అయినాయి. మిగతా షాపులు కూడా అన్నీ పోతాయని మేము అనుకుంటున్నాము. పూర్తిగా ఈ అప్లికేషన్ సంబంధించి సాయంకాలం ఎంతవరకు టైం ఉంటుంది? అంటే టైం గడిచిన తర్వాత మరింత గడువు పొడిగించే అవకాశం ఉందా? మీకు ఆఫీస్ నుండి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్? మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవండి. మాకు ఎర్లీగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకే మేము టెండర్లు స్వీకరిస్తాము. అప్పుడు ఎవరైతే క్యూలో ఉంటారో వాళ్ళ టెండర్లు మాత్రమే స్వీకరిస్తాము. 5 తర్వాత స్వీకరించబడవు. ఇప్పుడు అనంతపురం జిల్లాకు సంబంధించి కార్పొరేషన్ సంబంధించి ఎన్ని షాపులు ఉన్నాయి? పోటాపటి గతం కంటే ఇప్పుడు ఈసారి పోటీగా ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపైన ఎలా ఉంది? అంటే అనంతపురము ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 45 షాపులు ఉన్నాయి. దీంట్లో 4 గవర్నమెంట్ అవుట్లెట్లు, మిగతా 41 షాపులకు టెండర్లు ఆహ్వానించడం జరిగింది. కాంపిటీషన్ అయితే చాలా బాగుంది. వస్తున్నాయి, అన్ని షాపులకు టెండర్లు వస్తున్నాయి. పోలీస్ పరంగా అంటే టెండర్ల సమయంలో ఎత్తుకెళ్లాడాలు అంటే టెండర్లు పాత్ర లేఖనాలుగా జరుగుతాయి అనంతపురం జిల్లాలో ప్రధానంగా. ఇలాంటి గలరిని జరగకుండా పోలీస్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా? సివిల్ పోలీస్ నుండి మీకు ఎలాంటి సహకారం అందుతుంది? అంటే మాకు సివిల్ పోలీస్ నుంచి మంచి సహకారమే ఉంది. కాకపోతే అటువంటి సంఘటనలు ఏం జరగలేదు, మా దృష్టికి కూడా రాలేదు. ఓకే సార్, పూర్తి స్థాయిలో అనంతపురం సంబంధించి ఈ సాయంకాలం 5 వరకు ఎవరైతే క్యూలైన్లో ఉంటారో వాళ్ళందరికీ ఆ టెండర్లు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి అర్ధరాత్రి 12-1 గంట సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇది అనంతపురం ఎక్సైజ్ కార్యాలయం వద్ద టెండర్ల పరిస్థితి. హైదరాబాద్ స్టూడియో. Yes, thank you, Srinivas.